ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసు ఒక్క నిమిషం పాటైనా నేను ఎందుకు ఇలా చేయలేకపోయాను అని ప్రశ్నించుకొని ఉంటుంది. ఆ పక్కనే ఉన్న మంత్రి నారా లోకేష్ మనసు కూడా మా నాన్న ఇంతకాలం ఇన్నేళ్ల పాటు పలు దఫాలుగా ముఖ్యమంత్రిగా చేశారు కదా, కానీ ఎందుకు ఇలాంటి పనులు చేయలేకపోయారు ఇంత ఉన్నతంగా అని లోపల తనకు తాను ఒక్క నిమిషమైనా ప్రశ్నించుకొని ఉండవచ్చు. సహజంగా అయితే ఎవరికైనా అలాంటి అనుభూతి కలుగుతుంది, బయటికి చెప్పకపోయినా కూడా. ఈరోజు సత్యసాయి జిల్లాలో కొత్త చెరువు జెడ్పీ పాఠశాలకు చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ వెళ్ళారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిన ఆ పరిసరాలను చూసిన తర్వాత అసలు జగన్ని మనం ఇంతగా విమర్శించాం కానీ రాజకీయంగా చాలా గొప్పగానే చేశాడు స్కూల్ అని ఒక్క నిమిషం పాటు అనిపించి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసే వాళ్ళందరికీ, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దీని మీదే చర్చ నడుస్తోంది. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఒక క్లాస్ రూమ్లోనికి వెళ్తే అక్కడున్న డిజిటల్ బోర్డులు, ఆ బెంచీలు, ఆ పెయింట్లు, రకరకాల కొటేషన్లు అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆ స్కూల్కి వెళ్ళగలిగారు కానీ ఆ స్కూల్ ఈరోజు అంత అందంగా డిజిటల్ బోర్డులతో అలాంటి కుర్చీలతో అంత ఉన్నతంగా ఉంది, అంత బాగా ఉంది, బ్యూటిఫుల్గా అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కదా అని చర్చిస్తూ ఉన్నారు. నిజం, చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, నాడు నేడు కార్యక్రమాన్ని ఆపేశారు. ఇంకా ఎంత దూరం వెళ్ళారు అంటే కొన్ని చోట్ల నాడు నేడు అది కనిపించకుండా పెయింట్ కూడా వేసేశారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంత ధైర్యంగా ఆ స్కూల్కి వెళ్ళి పీటీఎం నిర్వహించగలిగారు అంటే 2014-19 మధ్య ఈ పని ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి ఒక రీజన్ కనపడుతోంది. 2014-19 మధ్య అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాడు నేడు పేరుతో స్కూళ్ళన్నింటినీ ఇంత అద్భుతంగా మార్చి ఉండకపోతే ఈరోజు కూడా ఈ పీటీఎం కార్యక్రమాన్ని పెట్టి ఉండేవారు కాదేమో. ఎందుకంటే స్కూళ్ళను బాగు చేయకుండా అక్కడికి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు పెడితే ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వచ్చినప్పుడు తప్పనిసరిగా పిల్లలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు తమ దగ్గర ఉన్న సమస్యల్ని మొరపెడతారు. సార్, మాకు మంచినీళ్ళ సౌకర్యం లేదు, తాగునీటి సౌకర్యం లేదు, స్కూల్లో టాయిలెట్లు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రహరీ గోడ లేదు, క్లాస్ రూమ్లన్నీ పాతపడిపోయాయి, కూర్చోవడానికి బెంచీలు లేవు, ఇలాంటివన్నీ చెప్పి ఉండేవాళ్ళు. కాబట్టి అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు వెళ్ళి ఉండేవారు కాదేమో. కానీ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల హయాంలో అసలు ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా స్కూళ్ళను డెవలప్ చేశారు. ఆ డెవలప్మెంట్ ఏదో కాగితాల మీద కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సాక్షిగా మొత్తం ప్రపంచానికంతా కనిపించింది ఆ స్కూళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయని. జగన్మోహన్ రెడ్డి హయాంలో తీర్చిదిద్దారు. అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ తన అంతా నేనే చేశాను అన్నట్టుగా ఈ స్కూళ్ళ గురించి కాదు కానీ మిగిలిన అంశాల్లో విద్యా సంస్కరణల గురించి అన్నీ నేనే మొదలుపెట్టా అని మాట్లాడారు. పేరెంట్స్ కమిటీని 1998లోనే వేయాలనుకున్నా అని కూడా చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళి నారా లోకేష్ విద్యార్థులతో పాటు అక్కడ కూర్చొని ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవలోకగా కొన్ని సత్యదూరమైన మాటలు కూడా చెప్పేశారు. తల్లికి వందనం నారా లోకేషే, ఆ కాన్సెప్ట్ నారా లోకేష్దే అన్నట్టు చెప్పారు. కానీ పెద్దవాళ్ళకే కాదు, చదువుకుంటున్న చిన్నపిల్లలకు కూడా తెలుసు ఈ విషయం మాత్రం. తల్లికి వందనం అన్నది ఎక్కడి నుండి మొదలైంది, ఎక్కడి నుండి వచ్చింది, ఆలోచన ఎవరిది అన్నది. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పేరుతో అమలు చేస్తే దాన్ని ప్రభుత్వం పేరు మార్చి మరో విధంగా అమలు చేస్తోంది అన్నది ఆ స్కూల్లో చదువుతున్న అక్కడున్న చిన్న పిల్లలకు కూడా తెలుసు. కానీ ముఖ్యమంత్రి ఈ పథకానికి రూపకల్పన చేసింది, ఈ పథకం ఆలోచన నా కుమారుడు నారా లోకేష్ అని చెప్పినప్పుడు పిల్లలు ఎదిరించలేరు కదా, అది కాదు సార్ ఇదే అని నిజం చెప్పలేరు కదా. కాబట్టి ఆ ధీమాతో కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పారేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెళ్ళిన స్కూలు, అక్కడ డిజిటల్ బోర్డులు, ఆ కుర్చీలు, అక్కడ వాతావరణం, అక్కడ పెయింటింగ్ అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారి మనస్సాక్షి ఒక్క నిమిషం పాటైనా మనం ఇంతకాలం అధికారంలో ఉండి ఇలా ఎందుకు మార్చలేకపోయాం, జగన్మోహన్ రెడ్డిని పలు రకాలుగా ప్రచారం చేసి ఓడించాం కానీ అతడు చేసిన పని అయితే ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తోంది కదా, అరే బాగా చేశారే అని మనస్సాక్షి అయినా ఒక నిమిషం పాటు ఆ భ్రాంతికి గురయ్యే ఉంటుంది.